కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ధనస్సు రాశివారు ప్రస్తుతం ఒక విలక్షణమైన గ్రహస్థితిలో ఉన్నారు. మీ రాశికి 3వ ఇంట సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు కొలువయున్నారు. అలాగే 4వ ఇంట శనిదేవుడు అర్ధాష్టమ శనిగా, 7వ ఇంట దేవగురువు బృహస్పతి, 9వ ఇంట కేతువు మరియు 2వ ఇంట ఉచ్చస్థితిలో కుజుడు సంచరిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, సప్తమ స్థానంలో ఉన్న గురుడి అమృత దృష్టి మీ లగ్నం మీద, 3వ ఇంట మరియు 11వ లాభస్థానం మీద పడుతోంది. ఇది మీకు ఈ వారంలో లభించే అతిపెద్ద రక్షణ కవచం. ఈ వారం మీకు కొన్ని అద్భుతమైన యోగాలనిస్తూనే, మరోవైపు శనిదేవుడు చిన్నపాటి పరీక్షలు పెట్టబోతున్నాడు. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఈ వీడియోలో మీకోసం నేను అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలిచ్చాను, కాబట్టి చివరి వరకు చూసి వాటిని తప్పకుండా పాటించండి. ధనుస్సు రాశివారికి ఆదాయం విషయంలో ఈ వారం శుభసూచకమే అని చెప్పాలి. పాత బాకీలు వసూలవుతాయి. ముఖ్యంగా కమిషన్ లేదా బ్రోకరేజ్ రంగాల్లో ఉన్నవారికి అదనపు ధనలాభం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఒక చిన్న హెచ్చరిక: ఇల్లు లేదా వాహనాల మరమ్మతుల కోసం ఆకస్మికంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆవేశంతో షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్లో భారీ పెట్టుబడులు పెట్టకండి. వ్యాపారస్తులకు సప్తమగురుని ప్రభావంతో వ్యాపార విస్తరణకు ఇది అద్భుతమైన సమయం. కొత్త పార్ట్నర్షిప్స్ లేదా డీల్స్ ఫైనల్ చేయడానికి మంచి అవకాశాలు వస్తాయి. కానీ అర్ధాష్టమ శని కారణంగా పనుల్లో స్వల్ప జాప్యం కలిగే అవకాశముంది. ప్రభుత్వ లేదా లీగల్ వ్యవహారాల్లో అశ్రద్ధ తగదు. పేపర్ వర్క్ క్లియర్గా ఉంచుకోవాలి. చిరు వ్యాపారస్తులకు రోజువారీ ఆదాయం మెరుగుపడుతుంది. కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. అయితే ఎవరికీ అరువు ఇవ్వకండి. ఉద్యోగస్తులకు ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది. 3వ ఇంట రాహు, సూర్యుల బలం వల్ల మీపై పన్నాగం పన్నే శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి సానుకూల వార్తలు అందుతాయి. విద్యార్థులకు గురుదృష్టి వల్ల జ్ఞాపకశక్తి అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించే సంకేతాలున్నాయి. అయితే ఇంట్లో చదువుకునేటప్పుడు ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. గృహిణులకు పనిభారం పెరిగినా కుటుంబంలో గౌరవం దక్కుతుంది. పుణ్యక్షేత్ర దర్శనానికి ప్లాన్ చేసుకుంటారు. బంధువులతో మాట్లాడేటప్పుడు మాత్రం సంయమనం పాటించండి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది గోల్డెన్ పీరియడ్. సప్తమ గురుడు వల్ల సంబంధాలు త్వరగా కుదురుతాయి. ప్రేమలో ఉన్నవారు తమ పార్ట్నర్తో బాండింగ్ని పెంచుకుంటారు. పెద్దల అంగీకారం లభించే అవకాశం ఉంది. ఈ వారం మీరు శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఛాతీ లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన స్వల్ప ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవచ్చు. 2వ ఇంట కుజుని వల్ల పంటినొప్పి లేదా కంటినొప్పులు వచ్చే సూచనలున్నాయి. మానసికంగా మీరు ధైర్యంగానే ఉన్నప్పటికీ రాత్రిపూట అనవసరపు ఆలోచనల వల్ల నిద్రలేమి మిమ్మల్ని వేధించవచ్చు. కాబట్టి ప్రశాంతమైన జీవనశైలిని అలవర్చుకోండి. ధనస్సు రాశివారు ఈ వారంలో ఒక ప్రత్యేకమైన తేదీని డైరీలో రాసిపెట్టుకోండి. మార్చి 7 శనివారం. ఇది అస్సలు అనుకూలమైన రోజు కాదు. ఈ తేదీన దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఎవరికీ హామీలివ్వకండి. ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు చేయకండి. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. గ్రహదోషాలను తగ్గించుకోవడానికి ఈ సరళమైన పరిహారాలు పాటించండి. 1. అర్ధాష్టమ శని ప్రభావం తగ్గాలంటే రాత్రిపూట పాలు తాగడం మానేయండి. 2. కుజుడి శాంతి కోసం మంగళవారం నాడు బెల్లం లేదా తీపి వస్తువులను పేదలకు పంచండి. 3. వీధి కుక్కలకు, ముఖ్యంగా నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి. ఇది మీ కర్మదోషాలను హరిస్తుంది. 4. ప్రతిరోజూ ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు పసుపు లేదా కుంకుమ తిలకం నుదుటిన ధరించండి. ఇది మీ గురుబలాన్ని రక్షిస్తుంది. గుర్తుంచుకోండి, గ్రహాలు సూచనలు మాత్రమే ఇస్తాయి, కాని మీ కర్మ మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. విజయం మీదే. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది.
అలాగే మీ రాశి ఫలితాలు పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాళయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. శుభం భూయాత్.